హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాల్టి వీడియో ఏంటి అనేది థంబ్‌నెయిల్ చూసి మీకు 50% అర్థమైపోయి ఉంటుంది. రిమైనింగ్ 50% కూడా మీకు అర్థం అవ్వాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న లాంగ్ చైన్స్ అయితే నా మ్యారేజ్ టైంలో తీసుకున్నవి. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పొచ్చు. మీలో ఎవరైనా కానీ 80స్ ఆర్ 90స్ బోర్న్ ఉంటే మీరు ఈ మోడల్స్ ఆల్రెడీ చాలానే చూసుంటారు. ఎందుకంటే అప్పట్లో ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళనమాట స్టోన్స్ జ్యువెలరీ కంటే కూడా. బికాజ్ ప్రెజెంట్ గోల్డ్ ప్రైజెస్ ఎక్కువయ్యాయి కాబట్టి గోల్డ్ ప్రైస్ సపరేట్‌గా అండ్ స్టోన్స్‌కి సపరేట్‌గా చార్జ్ చేస్తున్నారు. బట్ 10-12 ఇయర్స్ బ్యాక్ అయితే మన జ్యువెలరీలో వచ్చే స్టోన్స్‌కి కూడా గోల్డ్ వెయిట్‌తోనే వేసి మనకు సేల్ చేసేవాళ్ళు. సో, మోస్ట్‌లీ చాలా వరకు ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ కొనేవాళ్ళు. ఎవరో అక్కడక్కడ స్టోన్ జ్యువెలరీ ప్రిఫర్ చేసేవాళ్ళనమాట. ఆ మైండ్ సెట్‌తో తీసుకున్న లాంగ్ చైన్సే అండి ఇవన్నీ కూడా. యాక్చువల్‌గా నాకు మ్యారేజ్ టైమ్‌లోనే ఇవి నచ్చలేదు. బట్ మార్కెట్‌లో అప్పుడు పెద్ద కలెక్షన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే నక్షి మోడల్స్, విక్టోరియన్ అంటూ చాలానే వచ్చాయి. బట్ నా మ్యారేజ్ టైమ్‌లో అంత కలెక్షన్ ఏమీ లేదు. ఈ లాంగ్ చైన్స్ అయితే నేను మ్యారేజ్‌కి వేసుకున్నాను. తర్వాత ఏవో చిన్న చిన్న వ్రతాలుంటే వాటికి యూజ్ చేశాను తప్ప, తర్వాత అస్సలు యూజ్ చేయలేదు. లాకర్‌లోనే ఉన్నాయన్నమాట. అండ్ 4 ఇయర్స్ బ్యాక్ వరకు గోల్డ్ ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి నేను కూడా ఎక్స్‌చేంజ్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఏ అకేషన్ వచ్చినా కూడా కొత్త జ్యువెలరీ కొంటూనే ఉన్నాను కానీ ఓల్డ్‌వి ఎక్స్‌చేంజ్ చేయాలి అనే థాట్ ఎప్పుడు రాలేదు. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక 100 గ్రామ్స్‌లో ఒక వస్తువు తీసుకోవాలి అంటే మినిమమ్ 10 లాక్స్ లేనిదే రావట్లేదు. సో, మేము వీటిని ఎక్స్‌చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్‌గా ఈ హారాలు వెయిట్ చాలానే ఉన్నాయన్నమాట. 2 కలిపి ఒక హారంలాగా కాకుండా ఒక్కొక్క హారం ఎక్స్‌చేంజ్ చేసి ఇంకొన్ని గ్రామ్స్ మేము యాడ్ చేసుకోగలిగామంటే 2 పెద్ద హారాలుగా వస్తాయి. ఆహ్, సో సో, మేము వీటిని ఎక్స్‌చేంజ్ చేద్దాము అని డిసైడ్ అయ్యామనమాట. అండ్ ఆల్సో వెయిట్ విషయానికొస్తే ఇవి కాస్త హెవీ వెయిటే ఉన్నాయి. 2 కలిపి ఒక హారంగా చేయడం కంటే కూడా ఈచ్ వన్ యూజ్ చేసి ఇంకొన్ని గ్రామ్స్ మేము యాడ్ చేయగలిగామంటే 2 హారాలొస్తాయి. అలా అనుకున్నప్పుడు మా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, మనం గోల్డ్ మన జ్యువెలరీ ఇచ్చి కూడా దానికి మళ్ళీ వేస్టేజ్ మనం పే చేయాలి. మనం నష్టపోతాం కదా! చాలా లాస్ వస్తుంది అనిపిచ్చింది. బట్ ఆ టైంలోని ముకుంద జ్యువెలర్స్ స్కీమ్ అయితే మేము చూసాము. మా సిట్యుయేషన్‌కి ఆ స్కీమ్ అయితే బెస్ట్ అనిపిచ్చింది. అదేంటంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ముకుంద వాళ్ళు రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. మనీ డిపాజిట్ స్కీము ఉంది. అండ్ ఆల్సో ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. మనకు ఎమర్జెన్సీ లేదు, ఇప్పుడే మనకు గోల్డ్ ప్రోడక్ట్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనము ఒక 6 మంత్స్ వెయిట్ చేశామంటే మనము ఇవాళ డిపాజిట్ చేసిన గోల్డ్‌కి కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. మనము ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తామో 6 మంత్స్ తర్వాత అంతే వెయిట్ ఉన్న గోల్డ్ ప్రోడక్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఓన్లీ జీఎస్టీ పే చేసి. అండ్ ఆల్సో ఒకవేళ మనం తీసుకున్న ప్రోడక్ట్‌లో స్టోన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే వాటికి సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ అయితే మనం పే చేయాల్సిందుంటుంది. ఆల్సో ప్రెజెంట్ మార్కెట్‌లో ఓల్డ్ జ్యువెలరీ రీమోడలింగ్ చేయడం కూడా బాగా ట్రెండింగ్‌లో ఉంది. నేనెందుకో అది ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌ట్రా యాడ్ చేసే గోల్డ్‌కి కానీ అండ్ బీడ్స్‌కి కానీ చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. అందువల్ల నాకు పెద్ద వర్త్ కాదేమో అనిపిచ్చింది. నేను నా గోల్డ్ జ్యువెలరీ గురించి చెప్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర మీ యాన్సెస్టర్స్ నుండి జనరేషన్స్ నుండి పాస్ ఆన్ అవుతూ వస్తున్న జ్యువెలరీ ఏదైనా ఉండి, అది మీరు ఎక్స్‌చేంజ్ చేయాలి అనుకోకపోతే రీమోడలింగ్ బెస్ట్ ఆప్షనే. బట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న జ్యువెలరీకైతే అంత హిస్టరీ ఏం లేదు కాబట్టి నేను ఎక్స్‌చేంజ్ చేసుకునే ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మా మదర్ దగ్గర మా అమ్మమ్మవి కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. రీసెంట్‌గా అవి ఎక్స్‌చేంజ్ చేద్దాము అని తీసుకెళ్ళాము. బట్ మాకే ఎందుకో మనసు రాలేదనమాట. తన గుర్తుగా ఉంటాయి కదా అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఎక్స్‌చేంజ్ చేయకుండా.
అలాంటి కొన్ని గోల్డ్ ప్రోడక్ట్స్ లైక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటివి మనం సేవ్ చేసి పెట్టుకుంటేనే బెటర్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న బ్రేస్లెట్ అయితే కొత్తగా తీసుకున్నదే. బట్ ప్యూరిటీ అయితే చాలా ఎక్కువ. సో ఈజీగా బ్రేక్ అయిపోయింది. మీలో ఎవరి రిలేటివ్స్ కానీ లేదంటే మీరు లైక్ సెల్ఫ్ ఎవరైనా గల్ఫ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు తెలిసుంటుందనమాట. గల్ఫ్‌లో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా డెలికేట్‌గా ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు చూపించిన 2 లాంగ్ చైన్స్ కూడా గల్ఫ్‌లో తీసుకున్నవే. అండ్ మేము నోటీస్ చేసిన మరో పాయింట్ ఏంటంటే, గల్ఫ్ నుండి వచ్చేవాళ్ళు ఎక్కువగా గోల్డ్ తీసుకొనొస్తారు ఇండియాకి. అండ్ ఇక్కడ లోకల్ మార్కెట్‌లో 916 గోల్డ్ కంటే కూడా ఎక్కువ ప్రైస్‌కి సేల్ చేస్తారు. నాకు అర్థం కానిదేంటంటే, అక్కడైనా 916 గోల్డే కదా! అండ్ ఇక్కడైనా 916 గోల్డే కదా! మరి అక్కడ నుంచి తెచ్చిన గోల్డ్‌ని ఇక్కడ లోకల్ మార్కెట్స్‌లో ఎక్కువ అమౌంట్ పెట్టి ఎందుకు తీసుకుంటారో నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈవెన్ ఐ వుడ్ లైక్ టు నో. నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, మోస్ట్‌లీ మీ అందరి దగ్గర కూడా ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. అండ్ చాలా వరకు చాలామంది ఎక్స్‌చేంజ్ చేయాలంటే మళ్ళీ అనవసరంగా వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పే చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎక్స్‌చేంజ్ చేసుకోరు. సో నాలాగా అలా ఆలోచించి డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ స్కీమ్ అయితే అడ్వాంటేజ్ తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. స్కీమ్ డీటెయిల్స్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదర్‌వైజ్ ఆల్రెడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లో అయితే వాళ్ళు వీడియోస్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేసి ఒక్కొక్క స్కీమ్ డీటెయిల్స్ క్లియర్‌గా పెట్టారు. వీడియోస్ అయినా చెక్ చేయండి. ఈవెన్ నేను కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో స్కీమ్ డీటెయిల్స్ చూసే నేను స్కీమ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఐ మీన్ డిపాజిట్ స్కీమ్. నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ నేను హైదరాబాద్ వెళ్తాను. అండ్ వెళ్ళినప్పుడు డిపాజిట్ చేసి వస్తాను. ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ముకుంద జ్యువెలర్స్ ఏంటంటే, హైదరాబాద్‌లో కాకుండా వాళ్ళ బ్రాంచెస్ వేరే సిటీస్‌లో లేవు. అట్‌లీస్ట్ బెంగుళూరులో ఒక్క స్టోర్ ఉన్నా కూడా మాకైతే చాలా హెల్ప్ అయ్యిండు. ఇప్పుడు అదే పనిగా మేము హైదరాబాద్ వెళ్ళాలి. అదొక్కటే డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. రిమైనింగ్ అయితే వాళ్ళ స్కీమ్స్ బావుంటాయి. అండ్ వేస్టేజ్ కూడా రీజనబుల్‌గానే అనిపిస్తుంది. ఆల్సో సీబీజేతో కూడా సేమ్ ప్రాబ్లమ్. హైదరాబాద్‌లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్క అవుట్‌లెట్ బెంగుళూరులో స్టార్ట్ చేసుంటే బాగుండేమో అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండ్ ఆల్సో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ కాన్స్టెంట్‌లీ. Bye bye. Stay healthy and stay positive everyone.